నీకు నిజంగా సంతోషాన్ని ఇచ్చే ఫ్రెండ్ ఎలా ఉంటాడు తెలుసా? నీ సంతోషాన్ని సంపూర్ణం చేసే ఫ్రెండ్ ఎలా ఉంటాడు తెలుసా? ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తాడు యేసుప్రభు, నీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము. ఫ్రెండ్ అంటే నాలా ప్రేమించాలి. యేసుప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలన అన్నది నా ఆజ్ఞ. ఇక్కడ చూడండి 13వ వచనం చెప్తాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడును లేడు. ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ ద ఫ్రెండ్ అన్నాడంతే. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు ఉంటాడా? లుల్లుమలకి తీసుకెళ్ళేవాడు ఉంటాడు కానీ చెప్పండి. స్నేహితుల కొరకు జీవితం, రక్తం, దేహం, జీవితం మొత్తాన్ని అర్పించేసేవాడు ఉంటాడా ఎవడైనా? నేను నా స్నేహితుల కోసం, నా ఫ్రెండ్స్ కోసం నా ప్రాణం ఇచ్చాను. ప్రాణం ఎందుకు ఇచ్చాను అంటున్నాడు పైన, దానికి కనెక్షన్ అండి ఇది. ప్రాణం ఎందుకు ఇచ్చాడట? మీ యందు సంతోషము ఉండవలననియు, ఆ సంతోషము మీకేమవ్వాలి? పరిపూర్ణం. జీవితంలో మీకు బాధ రాకూడదు, జీవితంలో మీకు కష్టం రాకూడదు, దుఃఖం అంటే ఏంటో మీకు తెలియకూడదు, సూర్యుడు ఎండ దెబ్బ తాగలకూడదు, వడదెబ్బ ఉండకూడదు, ఆకలి దెబ్బకులు ఉండకూడదు, శరీరానికి రోగం అన్న బాధ ఉండకూడదు, మాట ఉండకూడదు. ప్రశాంతమైన లోకం, పరలోకం నేను మీకు ఇవ్వడానికి, మీకు శాశ్వతమైన సంతోషం మీకు నింపడానికి మీకోసం నా ప్రాణం పెట్టాను. నేను ఫ్రెండ్ అంటే ఇంతకు మించి గొప్ప ఫ్రెండ్ ఎవడుంటాడో చూపించండి అన్నాడు. ఉంటారండి?